నమస్తే సార్, ఎవరండి? హలో, నమస్కారం అండి. ఎవరు? ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ ద లార్డ్. ఏం పేరు సార్? నా పేరు బాలయ్య. బాలయ్య గారు. బాలయ్య గారు ఏ ఊరండి? ఎర్రగొండపాలెం అండి మాది. ఎర్రగొండపాలెం మన ప్రకాశం జిల్లా. అవునవును. ఇందులో వైశాలి అని పడింది సార్. ఎవరు? వైశాలి కాదండి, జయశాలి అని పడు. జైశా. ఓకే. అచ్చా, మీ పేరు జైశాలా? ఏం పేరు మీరు పేరు? మా డీటెయిల్స్ ప్రకారం అయితే బాలయేసు. కాదు సార్, మీ పేరు ఏం రాసుకోమంటారు? బాలయేసు అనే రాసుకున్నాను. అంటే మీ నాన్నగారు పెట్టిన పేరు అదే? అది. అచ్చా అచ్చా, ఓకే సార్. నాతో ఏమైనా చెప్పాలా? మీతో మాట్లాడాలని చెప్పండి సార్. ఓకే, చెప్పండి సార్. మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారండి, యేసుక్రీస్తు వారు పాపం చేశారని చెప్పారు. అదే విధంగా నేను చెప్పలేదు సార్, ఏసే చెప్పాడు సార్. నేను విన్నాను. నేను అనేది సార్ నా వీడియోస్లలో కూడా చెప్పారు. అసలు ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ ద లార్డ్. ఏం పేరు సార్? నా పేరు బాలయ్య. బాలయ్య గారు. బాలయ్య గారు ఏ ఊరండి? ఎర్రగొండపాలెం అండి మాది. ఎర్రగొండపాలెం మన ప్రకాశం జిల్లా. అవునవును. ఇందులో వైశాలి అని పడింది సార్. ఎవరు? వైశాలి కాదండి, జయశాలి అని పడు. జైశా. ఓకే. అచ్చా, మీ పేరు జైశాలా? ఏం పేరు మీరు పేరు? మా డీటెయిల్స్ ప్రకారం అయితే బాలయేసు. కాదు సార్, మీ పేరు ఏం రాసుకోమంటారు? బాలయేసు అనే రాసుకున్నాను. అంటే మీ నాన్నగారు పెట్టిన పేరు అదే? అది. అచ్చా అచ్చా, ఓకే సార్. నాతో ఏమైనా చెప్పాలా? మీతో మాట్లాడాలని చెప్పండి సార్. ఓకే, చెప్పండి సార్. మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారండి, యేసుక్రీస్తు వారు పాపం చేశారని చెప్పారు. అదే విధంగా నేను చెప్పలేదు సార్, ఏసే చెప్పాడు సార్. నేను విన్నాను. నేను అనేది సార్ నా వీడియోస్లలో కూడా చెప్పారు. అసలు ఏసే చెప్పాడు సార్. ఒక స్త్రీ గర్భం పుట్టినవాడు ఎప్పటికీ పరిశుద్ధుడు కాలేడని ఆయన చెప్పిన మాటలు నేను చెప్పాను సార్. నా సొంతం కాదు సార్, మీకు రెఫరెన్స్ కావాలంటే పెడతాను. యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మతో పుట్టాడండి. సరే, దానికి ఏమైనా రుజువు ఉందా సార్? పరిశుద్ధ రుజువు అంటే బైబిల్లో ఉంది కదా. అది ఏముంది బైబిల్లో? ఇప్పుడు నేను కూడా బుక్ రాస్తాను సార్. నేను కూడా బుక్ రాస్తా. అది ప్రమాణమా? అంటే బైబిల్ కల్పితమైన బుక్ అంటారు. బైబిల్ పనికిమాలని అంటాను సార్ నేను పబ్లిక్ లో. మిగతా గ్రంథాలు కూడా అయ్యే కదండి సార్. ఇప్పుడు సార్ ఇప్పుడు మీకు నచ్చలేదు అనుకోండి, ఏ గ్రంథమైనా మీకు అది అప్ టు యూ. మీకు అర్థమైందా? ఇప్పుడు కారు వెనకాల ఆటో అని రాస్తే అది ఆటో అవ్వదు, ఆటో వెనకాల కారు అని రాస్తే కారు అవ్వదు. బ్రహ్మానందం గారి వీపు వెనకాల టీ షర్ట్ మీద ప్రభాస్ అని రాస్తే ఆయన పొడుగు అవ్వడం కాదండి. అలాగా పరిశుద్ధం అని రాసిస్తే అశుద్ధం పరిశుద్ధం అయిపోతుందా? ఒక మాట చెప్పండి సార్, వింటాను సార్. ఇది మనుషుల ద్వారా రాయబడిన గ్రంథము బైబిల్ అంటున్నారు. తాగుబోతులు సార్ 44 మంది, ఎవరికి ఏది ఎప్పుడు మూడు వస్తే రాశారు. చెప్పండి సార్. మరి వాల్మీకి తాగుబోతులు అంటారా లేకపోతే ఏమిచారంటారు? ఏమన్నారు? కాదు సార్, వాల్మీకి కాదు సార్. ఇప్పుడు సార్ మీ మాట నేను విన్నాను. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు రాముని నమ్మపోయినా పర్లేదు అని రాధామనోహర్ చెప్తాడు. నేను యేసు నమ్మకపోయినా పర్లేదని నేను చెప్తున్నా. చెప్పగలరు కదా, మీరు చెప్పగలరు కదా. ఇంకా దరిద్రం బైబిల్ మనకి ఎందుకు సార్? పెట్టేయండి సార్, ఇంక అక్కర్లేదుగా. ఈ సామాను కొనక్కర్లేదు, ఇంకెందుకు డిస్కషన్? ఎంతకెత్తావు అడగక్కర్లేదుగా. అదే స్వామి, ఇప్పుడు వాళ్ళే వేసారు కదా క్వశ్చన్. ఇప్పుడు వాళ్ళే పడ్డారు. ఇప్పుడు ట్యాబ్లో అయిపోయింది. క్రీస్తు దేవుడు సార్, మీ సామాన్లు మాకు అక్కర్లేదు, పెట్టేయండి సార్. ఏదో సామాన్లు అయిపోయా. అతనికే